పూరా లోకల్. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒకవేళ సైనిక పాలన వస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. ఉద్యమకారులు దాన్ని కూడా వ్యతిరేకిస్తున్న వైనం కూడా కనిపిస్తుంది. అక్కడ ఒకవేళ సైనిక పాలన వచ్చినా లేకపోతే ఏ పాలన వచ్చినా హిందువులకి ఎలాంటి జాగ్రత్త, అంటే వాళ్ళ రానున్న రోజుల్లో వాళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉండబోతుంది అక్కడ ఉండే హిందువులది? బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ ప్రజాస్వామ్యము పరిహసింపబడ్డట్టుగా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ప్రజాస్వామ్యం పరిహసింపబడలేదు. నవ్వుల పాలవుతుంది. బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ డెమోక్రసీ ఉన్నదని ఎవడని అంటే వానికి రాజకీయ పరిజ్ఞానం లేకపోయి ఉండాలి, చారిత్రక పరిజ్ఞానం లేకపోయి ఉండాలి, జరుగుతున్న విషయాల పట్ల అవగాహన లేకపోయి ఉండాలి. అటువంటి వాడే బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అంటాడు తప్ప ఏమాత్రం కనీసమైన రాజకీయ స్పృహ సామాజిక స్పృహ ఉన్నవాడు ఎవడంటే బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో మీరు అనుకున్నట్టుగా డెమోక్రసీ ఉందని ఎవడు అనడు. ఎవడు అధికారంలోకి వచ్చినా ఎవరు ఏం చేసినా తెర వెనుక ఉండేటటువంటిది నడిపించేటటువంటిది బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ సైనికమైనటువంటి ఆధిపత్యం మాత్రమే. ముఖ్యంగా పాకిస్తాన్లో అయితే ఐఎస్ఐ మాత్రమే. ఐఎస్ఐ చెప్పినట్టుగానే ప్రధానమంత్రి ఎవడైనా కానీ వినాల్సిందే. అదే రకమైన పరిస్థితులు ఇవాళ బంగ్లాదేశ్లో ఏమంటే నాలుగోసారి అత్యధిక మెజారిటీతోటి గెలిచినటువంటి షేక్ హసీనా ప్రభుత్వము కొన్ని నెలల కాలంలో పడిపోయిందంటే ఏంటి కారణం ఏంటి? పైగా రెండోది ఆమె పాలనలో అసలు ఆమె గనక లేకపోయి ఉండుంటే ఇవాళ బంగ్లాదేశ్ ఎప్పుడు అడుక్కు తినేది, అప్పుల పాలైపోయేది, ముక్కలు అయిపోయేది. ఆమె కాబట్టి ఎంతో నెట్టుకొచ్చింది. అటువంటి ప్రభుత్వము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై నాలుగోసారి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి పార్టీ ఇవాళ 6 నెలల్లో 8 నెలల్లోనే పడిపోయిందంటే, దేశ ప్రధాని పడిపోయిందంటే ఎవడి ప్రమేయం ఉంటుంది ఇందులో? స్థానికంగా ఉన్నటువంటి సైనిక పాలకులు, వీళ్లకు మద్దతు ఇచ్చేటువంటి అమెరికా, చైనా తదితర దేశాలు, ఇస్లాం తీవ్రవాద సంస్థలు, పాకిస్తాను. ఎందుకంటే వీళ్ళందరికీ ఒకటే కామన్ ఎజెండా, బంగ్లాదేశ్ విచ్ఛిన్నం కావాలి. బంగ్లాదేశ్ విచ్ఛిన్నం కాబట్టి ప్రత్యక్ష ప్రభావం, పరోక్ష ప్రభావం కూడా ప్రత్యక్ష ప్రభావం భారత్ పైన పడుతుంది. భారత్ పైన ఒత్తిడి పడుతుంది. భారత్ యొక్క సరిహద్దులు బలహీనమవుతాయి. భారత్లో జనాభా గణన మారిపోతుంది. భారత్లో అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఎప్పుడైనా ముస్లిమే కాబట్టి వాడు ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేదో నినాదం ఇవ్వగానే వాడు మళ్ళీ పచ్చ జెండా పట్టుకుని దేశం మీద పడతాడు. వెనకామ చూడకుండా మన తలకాయలు నరుకుతూనే ఉంటాడు. ఇటువంటి పరిస్థితులు వస్తాయని తెలుసు కాబట్టి ఈ శత్రువులందరికీ పాకిస్తాన్ కానీ, చైనా కానీ, అమెరికా కానీ, తీవ్రవాద సంస్థలకు కానీ బంగ్లాదేశ్లో ప్రభుత్వాలు కూల్చినాయి. కాబట్టి బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు సైనిక పాలన వచ్చేటం కాదు. ప్రచ్ఛన్నంగా పరోక్షంగా గత అనేక దశాబ్దాలుగా బంగ్లాదేశ్లో మిలిటరీ పాలన కొనసాగుతూ వస్తుంది. పాకిస్తాన్లో అయితే ఇక చెప్పనే అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కానీ ఇప్పుడు ఇన్ని దశాబ్దాల పాటు తమకున్నటువంటి ఆటుపోట్లను కష్టాలు తట్టుకుని ఇక్కడ నిలబడినటువంటి హిందూ సమాజము ఇప్పుడు మరింత చైతన్యవంతమై మరింతగా ముందుకు వస్తూ అగ్రెసివ్గా తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇది ఒక రకంగా మంచి పరిణామం. దీనికి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ ప్రయత్నాలకు సహకరించాలి. సహకరించినప్పుడు అక్కడ వాళ్ళకు మనోధైర్యం పెరుగుతుంది, వాళ్ళకు పోరాడే శక్తి పెరుగుతుంది. ఈ రకంగా అనేక రకాలైనటువంటి పరిస్థితులకు మనం సహకరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి భారతదేశంలో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది.